Welcome to our channel. Now we are going to discuss about the PN junction diode. PN junction diode is a semiconductor device. We already know about semiconductor devices. In that diode, it is the symbol of the diode. It is a two-terminal device. Diode is a two terminals. One is positive terminal and another is negative terminal. It contains only one junction. This one is a junction of diode. It is a one-way device. Why we are calling it one-way device means it allows current in only one direction. So it is a one-way device. Let's come on operation of diode. In operation, diode can be used in two ways. One is unbiased, another is biased. డయోడ్ ఒక ఆపరేషన్స్లో టూ వేస్గా ఆపరేట్ చేయొచ్చు డయోడ్ని. ఒకటి అన్బయాస్డ్, ఇంకొకటి బయాస్డ్. బయాస్డ్లో అగైన్ టూ టైప్స్, ఫార్వర్డ్ బయాస్డ్, రివర్స్ బయాస్డ్. ఫార్వర్డ్లో డయోడ్ అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్గా ఏమవుతుంది, యాక్ట్ అవుతుంది. డయోడ్ని స్విచ్లా కూడా యూజ్ చేస్తారు. అంటే ఇది ఇక్కడ ఆన్ స్విచ్గా యాక్ట్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్లో. అదే రివర్స్ బయాస్లో అయితే ఓపెన్ సర్క్యూట్గా అంటే ఆఫ్ స్విచ్గా యాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం టూ వేస్లో ఆపరేట్ అవుతుందని చెప్పినాం కదా. ఈ వీడియోలో అన్బయాస్డ్ కండిషన్లో ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో బయాస్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ అన్బయాస్డ్ కండిషన్స్లో అంటే వోల్టేజ్ ఏమి ఇయ్యనప్పుడు డయోడ్ ఎలా యాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం మనం. అంటే అందరికీ డౌట్ రావచ్చు, అంటే వోల్టేజ్ ఏం ఇవ్వడం లేదు కదా, సో ఎలా ఆపరేట్ అవుతుంది అని. అంటే మనం ఇచ్చే ఇక్కడ రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా. అంటే పి ఒక మెటీరియల్, ఎన్ ఒక మెటీరియల్ని రెండు జాయిన్ చేసినప్పుడు వచ్చే రిజల్టెంట్ సర్క్యూట్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటాం. ఇక్కడ పిలో ఇది పి సైడ్, ఇది ఎన్ సైడ్. పి మెటీరియల్లో వచ్చేసి హోల్స్ అనేవి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ వచ్చేసి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ మెజారిటీ ఏమి హోల్స్, అది మైనారిటీ ఎలక్ట్రాన్స్. ఎన్ సైడ్కి వచ్చేసి ఆపోజిట్, మెజారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్, మైనారిటీ వచ్చేసి హోల్స్. ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఎలక్ట్రాన్, డాటెడ్తో రిప్రజెంట్ చేసింది ఎలక్ట్రాన్. ఎన్ సైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్గా ఉన్నాయి, హోల్స్ అనేవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. సిమిలర్లీ ఇన్ పీ సైడ్ హోల్స్ అనేవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, హోల్స్ అనేవి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఎలక్ట్రాన్స్ వచ్చేసి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ ఏమి ఇయ్యనప్పుడు అన్బయాస్డ్ కండిషన్స్లో టెంపరేచర్ వల్ల, రూమ్ టెంపరేచర్ కానీ దానివల్ల ఏమవుతాయంటే కోవలెంట్ బాండ్స్ బ్రేక్ అయ్యి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇక్కడ పీ సైడ్లో ఉన్న హోల్ని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ రెండు జంక్షన్స్ దగ్గరనే ఉన్నాయి. సో టెంపరేచర్ వల్ల ఇవి ఎలక్ట్రాన్స్ అనేవి క్రాస్ చేయడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది హోల్కి రీప్లేస్ చేయాలి అనుకుంటుందో అప్పుడు ఇది రీప్లేస్, దానికి తగినంత టెంపరేచర్ అనేది అవైలబుల్ అయిన తర్వాత ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంటుంది. గెయిన్ చేసుకున్నాక పీ సైడ్కి మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుందంటే డిఫ్యూజన్ ద్వారా. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ కాన్సన్ట్రేషన్ హైగా ఉంది, ఇక్కడ లోగా ఉంది. సో కాన్సన్ట్రేషన్ గ్రాడియంట్, దానివల్ల ఏమవుతుంది, ఇక్కడున్న హై ఎలక్ట్రాన్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి పీ సైడ్కి. ఎన్ సైడ్ నుంచి పీ సైడ్కి ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఎలక్ట్రాన్, అప్పుడు ఏం చేస్తుందంటే పాజిటివ్ అయాన్స్ అనేవి ఎన్ సైడ్ క్రియేట్ చేస్తుంది. అలాగే పీ సైడ్ ఏమవుతుంది, గెయిన్ చేసుకుని ఉంటుంది ఎలక్ట్రాన్. ఇక్కడ నుంచి పీ సైడ్కి ఎలక్ట్రాన్ అనేది వచ్చింది, సో ఇక్కడ నెగిటివ్ అయాన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా ఈ ప్రొసీజర్ ఎంతసేపు జరుగుతుంది అంటే ఒక సర్టైన్ లిమిట్, అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ ఇలా జరుగుతూనే ఉంటుందా అంటే లేదు, ఒక సర్టైన్ టైం. అది ఎంతవరకు అంటే ఇక్కడ పాజిటివ్ అయాన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నెగిటివ్ అయాన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఈ నెగిటివ్ అయాన్స్ అవి ఏమవుతాయంటే ఇక్కడ ఒక వోల్టేజ్, నెగిటివ్ వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుంది.
ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుంది జంక్షన్ దగ్గర. ఎందుకు? ఈ పాజిటివ్ అయాన్స్ వల్ల. ఇక్కడ నెగిటివ్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్ ఏమి నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ వోల్టేజెస్ ఏమవుతాయి? రిపెల్ అవుతాయి. సో క్రాసింగ్ అనేది జరగదు. అలాగే ఇక్కడ హోల్ అనేది పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. సో ఇలా అనేది క్రాస్ అవ్వవు. ఒక సర్టైన్ లిమిట్ వరకు ఏమవుతాయంటే ఇవి వోల్టేజెస్ అనేవి ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి మూవ్ అవుతాయి. ఇలా ట్రాన్స్ఫర్ అయిన ఛార్జ్, ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, దానివల్ల ఏమవుతుంది మనకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల జంక్షన్ బ్యారియర్ వోల్టేజ్ అనేది క్రియేట్ అవుతుంది. నెగిటివ్ వోల్టేజ్లో నెగిటివ్ స్పైక్, పాజిటివ్ వోల్టేజ్లో పాజిటివ్ స్పైక్. అంటే ఇనిషియల్గా డిఫ్యూజ్ అయిన ఛార్జ్ క్యారియర్స్ వల్ల, అంటే ఫస్ట్లో డిఫ్యూజ్ అయింటాయి కదా, ఎప్పుడు ఈ పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ క్రియేట్ అవ్వకముందు డిఫ్యూజ్ అయిన ఛార్జ్ క్యారియర్స్ వల్ల పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇక్కడ ఫామ్ అయి ఉంటుంది. ఈ పొటెన్షియల్ బ్యారియర్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈ పొటెన్షియల్ బ్యారియర్ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే డోపింగ్ డెన్సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ ఛార్జ్, టెంపరేచర్, జంక్షన్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాటి మీద డిపెండ్ అయ్యి ఈ పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పొటెన్షియల్ బ్యారియర్ అంటే ఏమంటే ది ప్రెజెన్స్ ఆఫ్ ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ నోన్ యాజ్ పొటెన్షియల్ బ్యారియర్. అంటే ఇక్కడ క్రియేట్ అయిన పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ ఇవి మూవ్ అవ్వవు. సో వీటిని ఇమ్మొబైల్ ఛార్జ్ క్యారియర్స్